దోచుకుందువటి వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటి చల్లని చరణముల నీడలోన తిరింతును నీ చల్లని చరణముల నీడలోన పూలదండ ఓలే కర్పూర కళిక ఓలే కర్పూర కళిక ఓలే. ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు, ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీ కలకాలం వీడని సంఖ్యలలో వేసినావు, సంఖ్యలలో వేసినావు. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే. నామదే మందిరమై వతవై, నామదే మందిరమై నీవే ఒక దేవతవై వెలసినావు నాలో, నీ కలసిపోదు నీలో, కలసిపోదు నీలో. ఏ నాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం, ఏ నాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం. ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం, ఎగిరిపోని గంధం. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే. థ్యాంక్ యూ అండి. నచ్చిందా మీకు? చప్పట్లు కొట్టలేదు, కొట్టారా? నాకు వినిపించలేదే. వన్ మోర్ సాంగ్ ట్రాక్లో రాదు కానీ మామూలుగా పాడతా తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇవన్నీ ఏంటంటే నాగయ్య గారు, మేము విజయ్ అప్పుడప్పుడు, నేను గుంటూరులో ఉంటా, వీళ్ళు నెల్లూరులో రైల్వే కాంట్రాక్టరు, ప్లస్ ఆయన కూడా ఆయనతో పాటు కొలీగు. అప్పుడప్పుడు మేము కలుసుకుంటూ ఉంటాం. బట్ తీగల్లో, నాట్ ఫిజికల్, తీగల్లో మాట్లాడినప్పుడు వచ్చే భావాలు ఇవి. సో నిజంగా చెప్పాలంటే అన్న ఒక తమ్ముడు, వదిన సపోర్ట్ తోటి తమ్ముడు కూడా రావాలి పైకి అని చెప్పి నిత్య శ్రామికుడు, నిరంతర కృషివలుడు, కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించి శాశ్వత విశ్రాంతికై పరమ పదాన్ని చేరిన. బా, అసలు ఈ పదాలు అందరి వల్ల కాదు. నాగయ్యలో కనిపించని కవి ఉన్నాడు. నాకు తెలుసు. నేను ఇక్కడ 3 పోస్టర్లు చూసా, 3 పోస్టర్లు చూశాను. ఎదురుగా దానిలో అన్నకి తమ్ముడిచ్చే అశ్రు నివాళి, ఆయన యొక్క అభిమానాన్ని చూరగొని ఆయన యొక్క వదిన యొక్క ఆశీస్సులతో పైకొచ్చిన ఒక అన్నదమ్ముడు, ఒక బిడ్డలాగా అన్నాన్ని శ్లాఘిస్తూ కీర్తిస్తూ చెప్పే పదాలు అవి. రెండవది అక్కడ ఉంది బిడ్డలు ఇందాక పాడింది అమ్మాయి, ఓ నాన్న నీ మనసే వెన్న అనే పదాలు వ్యక్తీకరిస్తూ అక్కడ రాసింది ఇంకొక పోస్టర్. అట్లాగే అన్నకిచ్చే నివాళి. సూపర్ అండి. మేము అప్పుడప్పుడు వాట్సాప్, మాది అగ్నోక్షత్రియ గ్రూప్ అని చెప్పి గ్రూప్ ఉంది, అప్పుడప్పుడు మేము పంచుకుంటూ ఉంటాం ఈ పదాలని. ఆయన ఒక పోస్ట్ పెట్టాడు అనుకో, నేను కామెంట్ పెడతాను. అట్లా మా భావాలు మాత్రం, బావగారు ఇది మాత్రం మనం శాశ్వతంగా నిలుపుకుందాము. సో అంటిల్ అవర్ డెత్.
తర్వాత మన పిల్లలు కూడా దాన్ని కాపాడుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. బట్ వాళ్ళైతే దాన్ని నెరవేర్స్తారో లేదో నేను ఇప్పుడు మనిషి దాన్ని ఎంతవరకు నెరవేర్చాలో దేవుడి యొక్క కృషి కూడా ఉండాలి. ఏంటంటే ఫలితం ఆశించకుండా పని చేసుకుంటూ పోతాం. అది ఎప్పుడు ఇవ్వాలో ఆయనే ఇస్తాడు దాన్ని. ఓకే, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. నన్ను దోచుకుంది బట్టే అది కాదండి.